వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. విజయవాడ మాజీ ఎంపీ కేసీ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి దూకుడు కలిగిన నేత. సో రాజకీయ సన్యాసంపై రూట్ మార్చారైన ప్రజెంట్ గా వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతేడాది జూన్ 10న ఇక మీదట రాజకీయాల్లో కొనసాగనని వైసీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని శ్రీనివాస్ మళ్ళీ తన స్టాండ్ మార్చుకున్నారు. తాజాగా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరితో గత కొంతకాలంగా టచ్ లో ఉంటున్నారు. ఆయన దాదాపుగా ఆయన బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. కేశినేని శ్రీనివాస్ ను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు పురంధేశ్వరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పలుమార్లు ఇద్దరు కలిసి కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. 15 రోజులుగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేని నాని రహస్యంగా తన కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఇదే నెలలో నందిగామ మండలం బీళ్లపాడులో జరిగిన ఆంతరంగిక సమావేశంలో కేశినేని చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. విజయవాడ నగరం అంటే తనకు పిచ్చి మమకారం అని, తనను ప్రజాసేవ చేసేందుకు 2 సార్లు ఇక్కడి ప్రజలు తనకు పట్టం కట్టారంటూ కూడా ఆయన ఎమోషనల్ అయ్యారు. తాను ఎప్పుడూ స్వార్థం లేకుండా పనిచేశానని, తన ఎంపీ పదవిని ఎప్పుడూ కూడా తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడ్కరీతో ఉన్న పరిచయం కారణంగా విజయవాడ నగర అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చారని తెలిపారు. బీళ్లపాడులో తర్వాత గొల్లపూడి, తిరువూరులో కూడా రహస్యంగా కేశినేని శ్రీనివాస్ ఆంతరంగిక సమావేశాలు నిర్వహించారు. అలాగే శనివారం ఆటోనగర్ లో కూడా తన ఆత్మీయులతో రహస్యంగా భేటీ అయ్యారు. గడ్కరీతో ఉన్న పరిచయాలు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న సత్సంబంధాలు కేశినేని శ్రీనివాస్ ను ఆ పార్టీ వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. సో టీడీపీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి, వైసీపీకి పూర్తిగా గుడ్ బై చెప్పారు కాబట్టి ఇక వెళ్లాల్సింది బీజేపీలోకే. సో ఇటీవల బెంగళూరులోని ఓ వివాహ ఫంక్షన్ లో వైసీపీ అధినేత జగన్ ను కేశినేని నాని కూడా కలిశారట. సో కుటుంబం అంతా కలిసింది, సరదాగా మాట్లాడుకున్నారే తప్ప ఇద్దరి మధ్య రాజకీయ ప్రస్తావన కూడా రాలేదని ఆయన చెప్పారు సన్నిహితులతో. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత తిరిగి ఆ పార్టీలోకి వెళ్లడం కేశినేని నానికి కూడా ఇష్టం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేశినేని శ్రీనివాస్ ను బీజేపీలకు ఆహ్వానించే ప్రయత్నాలు చేయడంలో ఆయన మనసు మార్చుకుందని కూడా సమాచారం. కేశినేని శ్రీనివాస్ తన నిర్ణయాన్ని మరో 4 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లోపల ఎన్డీఏ ప్రభుత్వంలోకి ఆయన వెళ్ళాలి కాబట్టి మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా లేదా అన్నది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. సో ఈ విషయం గురించి మీరే అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.